హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నాటుకోడి కర్రీ కోకోనట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను న్యూగా ఛానల్ స్టార్ట్ చేశానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేనైతే 1 kg చికెన్ తీసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోండి. కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకోండి. మిక్స్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మూత పెట్టుకుని 5 మినిట్స్ మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత 3 స్పూన్స్ కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మీడియం సైజ్ టమాటాని సన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేనైతే, మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టేసుకుని 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా కర్రీ చూడండి ఎంత బాగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని లిడ్ క్లోజ్ చేసుకోండి. నాకైతే 6 విజిల్స్లో ఈ కూర రెడీ అయిందండి. మీరు తీసుకున్న మీట్ని బట్టి చూసుకోండి. ముక్క అనేది ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోండి. ఉడికిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకొని 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడకనిచ్చి తర్వాత దించేసుకోండి. చూడండి కర్రీ ఎంత బాగుంది కదా. మీకు గ్రేవీగా ఉండాలంటే ఇంకొంచెం ఉడకనివ్వండి, లేదు కొంచెం పులుసుగా ఉండాలంటే ఇలా చేసుకోండి. ఇప్పుడు కోకోనట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే 1 kg సోనా మసూర్ రైస్ తీసుకున్నాను. 2 సార్లు కడుక్కొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి. నాకైతే కొబ్బరికాయ ఒక కాయ పట్టేసిందండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో 1/2 కప్ వాటర్ పోసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి. ఆ మిశ్రమాన్ని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయండి. నేను తీసుకున్నవైతే 3/4 లీటర్ వచ్చాయండి. మిగతాయి నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా తీసుకున్న దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పలవా దినుసులు వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. తర్వాత రైస్ వేసుకోండి. వాటర్ తీసేసి రైస్ వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసుకోవచ్చు. 1 స్పూన్ వేసుకుని మనం తీసుకున్న కొబ్బరి పాలలో వాటర్ యాడ్ చేసుకుని వేసుకోవాలి. మనం 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ అండి. తగినంత ఉప్పు వేసుకొని ప్లేట్ పెట్టేసుకోండి. మీరు ఈ కోకోనట్ రైస్ని బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. నాటుకోడి కర్రీ కోకోనట్ రైస్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చూసారు కదా నాటుకోడి కర్రీ కోకోనట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.